ఇదైతే మేము వినాయకుడిని తీసినాము అనమాట. ఆ రోజు మార్నింగే నేను అభిషేకం అయితే చేసేసిన దేవునికి. సో ఫైనల్గా నైట్ కూడా అంత పూజ అయితే చేసేసుకున్నాము. ఇట్లా వెండి దీపాలు అయితే పెట్టినా నా దగ్గర ఉండే అనమాట. అవన్నీ పెట్టిన తర్వాత నైట్ పులిహోర చేసిన నేను దేవుడికి, చింతపండు పులిహోర ప్రసాదం చేసిన తర్వాత పూజ అయితే మొత్తం ఫినిషింగ్ చేసుకున్నాము. ఇక మా బిడ్డకు ఆ రోజు మార్నింగ్ నుంచి ఏడుపు స్టార్ట్ చేసింది. నేను స్కూల్కి వెళ్ళను, వినాయకుని తీస్తున్నాం కదా, నేను వినాయకుని వదలను, ఉంటాను ఇంట్లోనే అని చెప్పేసి అంత సంలాంచి చేసి ఆమెతోటి పూజ అయితే చేయించిన. అందరు పిల్లలు కూడా వచ్చేసారు, మొత్తం మా పిల్లలు వీళ్ళందరూ. భజన చేసినాకలా పులిహోర చేసినాం కదా, పులిహోర మొత్తం పిల్లలకైతే నేను ప్రసాదం పెట్టిన. ఇంట్లోనే తిన్న తర్వాత నేను వినాయకుడిని అయితే తీసుకొని చెరువుకైతే పోయినాం. హైదరాబాద్ చెరువులో మినీ ట్యాంక్ బండ్ అంటారనమాట, ఆడికైతే పోయినాం. సో ఇట్లా ఫైనల్గా పులిహోర కూడా అక్కడ వంచడానికి అని చెప్పేసి తీసుకొని అండ్ వినాయకుడిని కూడా తీసుకొని వెళ్ళినాము. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అయితే ఆడ పోయి చూస్తే ఇది అనమాట పరిస్థితి. అలుగు దుంకుతుంది మా హైదరాబాద్ చెరువు. ఇక ఆ వాటర్లో నుంచి అందరం నడుచుకుంటూ పోయి వినాయకుడిని అయితే వాటర్లో వేసినుండే అనమాట. నిమజ్జనం చేసినాము. చాలామంది అందరు ఎవరు వచ్చినా కూడా అట్లనే రావాలి, అదే వే ఉంటుంది. అక్కడ కాసేపు పెట్టి పూజ అది చేసి కొబ్బరికాయ అది కొట్టి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి మేము మా వదిన వాళ్ళిద్దరం కలిసి వెళ్ళి నిమజ్జనం చేసేసినాము. ఇది మా అన్నయ్య వాళ్ళది వినాయకుడు అనమాట. వాళ్ళు నిమజ్జనం చేసిన తర్వాతనే మేము చేసేసినాము. సో మేమే వేసుకున్నాం అనమాట, మాదే చెరువు కాబట్టి. సో ఫైనల్గా ఇది నెక్స్ట్ 9 డేస్కి ఎట్లుంటుంది మొత్తం మినీ ట్యాంక్ బండ్ అనేది నేను మళ్ళీ వ్లాగ్ చేసి పెట్టేస్తాను.